డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల పోస్టర్ను తెలంగాణ క్రీడా మంత్రి పాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకుడు జాఫర్, ఎల్ఈడి సంస్థ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యతాయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని ఈ సందర్భంగా శ్రీహరి అన్నారు. ఆటలతో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. సే నో టు డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న టీపీఎల్ విజయవంతం కావాలని మంత్రి శ్రీహరి ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీంలతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని జాఫర్ చెప్పారు. 800 టీమ్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నాయి. 2 లక్షల వరకు ప్లేయర్స్ కూడా ఆడబోతా ఉన్నారు. కాబట్టి దీంట్లో తమరు కూడా ఆడి ఒక తమ ఆట నైపుణ్యంతో పాటు ప్రైజ్ మనీ ద్వారా కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ పార్టిసిపేషన్. ఆటలు ఆడడం వల్ల ఎక్కడ కూడా మనం తక్కువగా అనుకోరాదు. ఆట నైపుణ్యం విశ్వవిఖ్యాతానికి చూపించేటువంటి సందర్భం ఆటనే. కాబట్టి